రాజు మంత్రిని పిలిచి, మంత్రి, నా జీవితంలో శాంతి లేదు, నా జీవితంలో సమాధానం లేదు, నా జీవితంలో ఆనందం లేదు. నా కింద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్లకు సమాధానం ఉంది, నా కింద ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఏంటి మంత్రి, నాకేం అర్థం కావట్లేదని రాజు మంత్రితో అంటున్నాడు. రాజు మంత్రితో అంటుంటే మంత్రి ఏమన్నాడు తెలుసా? రాజుగారు, వాళ్ళ మీద 99 సెక్షన్ యూజ్ చేస్తే సరిపోతుంది అన్నాడు. 99 సెక్షన్ ఏంటి అంటే నేను చూపిస్తా అన్నాడు. 99 బంగారు నాణాలు ఆ కింద పని చేస్తున్నటువంటి వ్యక్తి ఇంటి బయట 99 బంగారు నాణాలు కుండలో వేసి లెటర్ రాసి వాళ్ళ ఇంటి బయట పెట్టారు. వాళ్ళ ఇంటి బయట పెడుతుంటే ఆ లెటర్ చదివి, అమ్మ 100 నాణాలు మంచిగా నాకు దేవుడు సహాయం చేశాడని చెప్పి లోపల పెట్టేశారు. లెక్క పెడతా ఉన్నారు నాణాలు. ఎంత లెక్క పెట్టినా గానీ 99 వస్తున్నాయి. భార్య మీద ఒర్రుతున్నాడు, భార్య మీద కోపడుతున్నాడు. అరే ఏంటిది, 100 నాణాలు ఉండాలి కదా, 99 ఉన్నాయేంటి అని చెప్పి మరి భార్య మీద మొత్తుకుంటున్నాడు, పిల్లల మీద మొత్తుకుంటున్నాడు, తనకు తను చికాకు పడుతున్నాడు. కాలక్రమేణా ఆ 99 నాణాలను ఇంట్లో పెట్టేసేసి తన డ్యూటీకి వెళ్ళాడు రాజభవనానికి వెళ్ళినప్పుడు రాజు గమనించి ఆయన చికాకు పడుతున్నాడు. ఏంటి చికాకు, నాకు చికాకు పడుతున్నాడు, ఎక్కడ వస్తే అక్కడ పడేస్తున్నాడు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. మంత్రి రాజుని అంటున్నాడు, రాజుగారు చూసారా, నిన్నటి కంటే ఈ రోజు చాలా ధనవంతుడు, అయినా కానీ ఆయనకు శాంతి లేదు. ఇన్ని రోజులు ఆయన దగ్గర బంగారు నాణాలు లేవు. చూడండి, ఒక్క నాణము కోసం ఎలా కొట్టుకుంటున్నాడో, ఎలా విరక్తి చెందుతున్నాడో, ఎలా టార్చర్ పడుతున్నాడో ఒక్కసారి చూడండి. రాజుగారు, దేవుడిచ్చిన 99ని మరచిపోయాడు, ఒక్కటి కోల్పోతే ఒక్కదాన్ని పట్టుకున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక్క కీడు జరిగితే ఆ కీడునే పట్టుకుంటావు. దేవుడిచ్చిన 99ని మరచిపోతున్నా. దేవుడిచ్చిన 99 మరచిపోయి ఒక్క కీడు జరగగానే దేవుడు ఏం చేశాడు అంటున్నావు. ఈ రోజు అడుగుతున్నా, ఆ ఒక్క నాణము ఏంటి నీ జీవితంలో? కోల్పోయావా? ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, భయపడకు, ఆ ఒక్క నాణము దొరకబోతుంది.